సాయి కృష్ణ కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. హత్య చేసిన మృతదేహాన్ని మాయం చేసినట్టు సిట్ నిర్ధారణకు వచ్చింది. సాయి కృష్ణ మృతదేహం మాయం చేయడంలో అప్పటి సీఐ నాగరాజుకు మరికొందరు సహకరించారు. కృష్ణలంక పిఎస్ కు చెందిన ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ పాత్రపై దృష్టి సారించారు. త్వరలోనే ఆ ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ విచారణకు పిలిచే అవకాశం ఉంది. నాగరాజుకు సన్నిహితంగా వ్యవహరించిన సిబ్బందిని విచారిస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ భావిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా మనం చూస్తే కనుక ఈ కేసుకు సంబంధించి గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే నాగరాజు అరెస్టు తర్వాత ఈ కేసు దర్యాప్తు ముమ్మరం అవుతుంది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించినటువంటి అనేక చిక్కుముళ్లు కూడా విడిపోయే అవకాశం ఉందని చెప్పని కూడా ఎప్పుడే చెప్పడం జరిగింది. అయితే ఈ కేసులో కీలకమైనటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఎవిడెన్స్ కావచ్చు, అదేవిధంగా ఆ మృతదేహం ఏదైతే ఉందో, నా సాయికృష్ణ మృతదేహం ఏదైతే ఉందో మృతదేహాన్ని కూడా లేకుండా చేయడం, ఈ రెండు కీలక అంశాలలో కూడా కేసు ముందుకెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుంది. లేదా నాగరాజు లేదంటే నాగరాజుతో సహకరించిన పోలీసులు ఇది లాకప్ డెత్, కస్టోడియల్ టార్చర్, మర్డరు అని ఏ అంశాలను ప్రస్తావిస్తున్నామో ఆ ప్రస్తావనలన్నింటినీ కూడా కన్ఫర్మ్ చేయాలి అంటే పక్కాగా ఈ ఆధారాలు కావాల్సింది. అయితే ఈ ఆధారాలకు సంబంధించి నిన్న సిట్ చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్, నాగరాజు రిమాండ్ రిపోర్ట్ లో సిట్ సంచలనాత్మకమైనటువంటి కొన్ని అంశాలని ప్రస్తావించడం జరిగింది. నాగరాజు తన నేరం ఒప్పుకోనప్పటికీ కూడా నాగరాజు శవాన్ని మాయం చేస్తాడని, అదేవిధంగా సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులే డిస్పాచ్ చేశారని చెప్పిన అంశాలు, తర్వాత టెక్నికల్ గా ఉపయోగిస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ ఇదేందో వాటిని ట్యాంపర్ చేశారనేటువంటి అంశాలను కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా ఆధారాలు లేనటువంటి కేసుగానే దీన్ని చెప్తున్నారు. సాయి కృష్ణది కేవలం మిస్సింగ్ కేసుగా మాత్రమే చెప్తున్నారు. అయితే సిట్ నిన్న దర్యాప్తు పూర్తయింది. అరెస్టు తర్వాత చేసిన రిమాండ్ రిపోర్ట్ ఏదైనా రిమాండ్ రిపోర్ట్ లో వెలుగులోకి వచ్చినటువంటి అంశాలను కూడా వాళ్ళు సంచలనంగా మారినాయి. అయితే ఈ కేసుకి ఇంకా ఎవిడెన్స్ కావాలి అంటే కనుక నాగరాజుతో పాటు అప్పుడు టీంలో పనిచేసినటువంటి పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ పోలీసులు విచారించాలి. అంతేకాకుండా నాగరాజు ఆ రోజు రాత్రి తగలబెట్టినటువంటి రెండు మృతదేహాలు అనాథైనటువంటి మృతదేహాలు ఏవైతే ఉన్నాయో అందులో ఒకటి నాగరాజు మృతదేహమేనని చెప్పని ఉన్నటువంటి ఆ బూడిద ఏదైతే యాష్ దాని ద్వారా అయినా సరే ఆ డిఎన్ఏ ఇతర టెక్నికల్ గా అంశాలను ఏదన్నా తీసుకుని దాని ద్వారా అయినా సరే కన్ఫర్మ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ పోలీసులకు సంబంధించినటువంటి మొదటి నుంచి కూడా నాగరాజు ఎఫ్ఐఆర్ లో ఒక్క పేరు మాత్రమే మెన్షన్ చేయడం, మిగిలినటువంటి 4 అంటే ఎక్యూజ్డ్ 1, 2, 3, 4 దగ్గర కూడా ఖాళీగా ఉంటే ఒక నాగరాజు మాత్రం ఎక్యూజ్డ్ 1 గా పెట్టి ఈ కేసు దర్యాప్తు జరిగింది. అయితే మిగిలినటువంటి పోలీసులు ఎవరైతే ఇప్పటివరకు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో అంటే కుటుంబ సభ్యులు, ఆ రోజు స్టేషన్ లో ఉన్నటువంటి వ్యక్తులు, లేదంటే వాళ్ళతో దురుసుగా ప్రవర్తించిన వ్యక్తులు, వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పిలిచి విచారించే అవకాశం కనిపిస్తుంది. మరో పక్క నుంచి చూస్తే ఆ టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి పోలీసులు నాగరాజు సాయి కృష్ణని ఎప్పుడు కస్టడీలోకి తీసుకున్నారు, తర్వాత ఎలా తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్తారు అనే దాని మీద కూడా మరొక కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా ఈ కేసు ఇంకా ప్రాథమిక నాగరాజు అరెస్ట్ అయినప్పుడు కూడా కొన్ని సంచలనమైనటువంటి రిమాండ్ రిపోర్ట్ లో కొన్ని సంచలన ఆధారాలని సిట్ దర్యాప్తు బృందం రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచినప్పుడు కూడా ఈ కేసు ఇంకా ప్రాథమికంగా ఎక్కడ వేసిన గొంగలు అక్కడగా ఉన్నట్టుగానే ప్రాథమికంగా ఎక్కడైతే మొదలైందో ఇంకా అక్కడనే ఈ కేసు కంటిన్యూ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు దీనికి సంబంధించి అంటే కస్టోడియల్ టార్చర్ కి సంబంధించి నాగరాజుని ముద్దాయిగా చూపించే నేపథ్యంలో అసలు నాగరాజుని కస్టడీ తీసుకొచ్చినటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎవరు అనేది ఇప్పటి వరకు తెలియకపోవడం, అదేవిధంగా నాగరాజుతో పాటు పనిచేసినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో ఎవరో తెలియకపోవడం, ఇవన్నీ కూడా మళ్ళా అక్కడి నుంచి దర్యాప్తు చేయాల్సిన పరిస్థితి ఉంది. మళ్ళా ఒకసారి చూస్తే కనుక టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రాయిడ్ చేయడం, మొత్తం ఎలక్ట్రానిక్ పరికరాలని కూడా ట్రాన్స్ఫర్ చేయడం, ఇవన్నీ కూడా నేరం కింద పరిగణిస్తుంది. అయితే కోర్టు దీన్ని మరొకసారి నాగరాజుని కస్టడీకి ఇస్తుందా లేదా అంటే కనుక వీళ్ళ విచారణలోనే అనేక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందా వేసి చూడాల్సిన అంశంగా కూడా చెప్పొచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.